ముఖ్య అతిథిగా వచ్చేశారు శ్రీమతి అంజనీ కుమారి గారు, పివిపి సిఎన్సిసి కోర్ట్ హైదరాబాద్. వారిని సాధారణ వేదికకు ఆహ్వానిస్తున్నారు. శ్రీకృష్ణ గారికి మనమంతా చాలా రుణపడి ఉన్నాము. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో మన సిటీలో చూసుకుంటే ఓన్లీ శిఖరం ఆర్ట్స్ థియేటర్సే, ఇంకెవరూ లేరన్నమాట. అంతా హుందాగా చేస్తూ ఉంటారు ప్రోగ్రామ్స్. అయినా మరి పర్సనే మనకి 3 రోజులు హాలిడేస్ వచ్చినాయి. హాలిడేస్ వస్తే మన పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళటము, లేకపోతే పిల్లల్ని ఇంట్లో చేసి మనం వెళ్ళిపోవటము, ఇట్లా నడుస్తూ ఉంది ప్రస్తుత సమాజము. కానీ ఈరోజు మనం అందరినీ ఒక చోట చేర్చి మరి ఒక కుటుంబం ఎలా ఉండాలి, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, పిల్లలతో మనం ఎలా ఉండాలి అనేది కృష్ణ గారు మరి 4 గంటల దగ్గర నుంచి దాకా మనకి ఈ కార్యక్రమాలు చేశారు. గోల్డెన్ షైనింగ్ అవార్డ్స్ ఫ్రంట్ ఆఫ్ us ఇదన్నీ మనకి ఆపర్చునిటీ ఇచ్చిన కృష్ణ సార్ కి ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు గివ్ హార్టీ థ్యాంక్స్. వీళ్ళతోటి మీకు ఎప్పటి నుంచి అనుభవం ఉంది? ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలాసార్లు సార్కు చెప్పారు, జనరల్ సెక్రటరీ కూడా మీరు చాలాసార్లు వచ్చి దీన్ని సక్సెస్ఫుల్ చేశారు, చాలామంది మీరు ఆశీర్వాదం పెట్టారు చిన్న పిల్లలకి అని చెప్పి. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. లైక్ వీఆర్ ఇన్ దిస్ జర్నీ with Natyam for more than 10 years with Krishna sir, and personally I am running academy with 50 students, and we are teaching Bharatanatyam classical dance. So I am very proud that we are protecting our Indian culture and tradition, and especially this Shravana month. This month, they are giving opportunity for performing the dance here. Today we saw Kuchipudi and Perini and Bharatanatyam, everything. I am very happy to be part of this. Personally, in my lifetime, I want to touch 100 awards, and super. I can proudly say this is my 97th. With my family support and friends encouragement and social media like you, definitely I will touch 100+ awards in my lifetime. Thank you. So 3 more awards to go on Mata. But after that also, I don't think so I will stop with that. I will be touching again one more target. అయితే గిన్నిస్ రికార్డ్ అని చెప్పవచ్చు నెక్స్ట్ మనం అయితే అంత లేదు, బట్ ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్ ఇన్ మైండ్. సో మేడం మనం చూస్తూనే ఉన్నాం జనరల్గా ఏంటంటే మీ టైంలో కానీ మా టైంలో కానీ జనరేషన్స్ చాలా మటుకు ఏంటంటే ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు, స్పోర్ట్స్కి ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ అయితే పక్కన పెట్టేవాళ్ళు. అసలుకి అయితే ఫ్రాంక్గా చెప్పండి భరతనాట్యం కూచిపూడి అంటే అదేదో డబ్బు ఉన్న వాళ్ళకి, లేకపోతే టైం వేస్ట్ వ్యవహారాలు, ఏదైనా ఆచరణ వల్ల మనకి ఏమన్నా జాబ్ వస్తుందా లేకపోతే ఏమన్నా డబ్బులు వస్తాయండి వాళ్ళు. సో ఇప్పుడు మనం చూస్తుంటే మీరే అన్నారు 100 స్టూడెంట్స్ వస్తున్నారని చెప్పేసి. ఈ 2014 అంటే 2012 నుంచి ఇప్పుడు కొంచెం జనరేషన్ లేకపోతే మీరు అంటే జెన్సీ దాంట్లో ఏమన్నా కొంచెం మార్పు వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది కొత్త చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా వస్తున్నారు, మనం కూడా పేరెంట్స్ దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నాం. సో ఆ చేంజ్ రావడానికి రీజన్ ఏంటి? ఇంకా మీలాంటి వాళ్ళకి ప్రోత్బలం, ఇంకా దీనివల్ల మీలాంటి వాళ్ళకి కూడా కొంచెం తోడ్పాటు కూడా చేశారు. సో మీరేమంటారు అసలు చేంజ్ అవడానికి మీరు ఏంటంటారు? First thing is music and dance and sports, swimming or whatever the extracurricular physical activity, it is really a stress buster. So people doing chasing the engineering and the medical or other things, that is important, that is the main for life of course, but one should have the external other activities also, as you said, the music or sports or dance, something they need in life. Then only that is recreation and refreshment. Doing the same job, definitely they will say I am in stress, physical health issues, everything will be there. So it is better to focus. But nowadays even small children, in my academy also we have children 3+. Before taking admission nursery, they joined in our academy. So now parents are really encouraging and motivating the children to do their. In parents' time they did not get opportunities like this. They have so many rules, parents won't send their parents, or financial problem, not proper teacher,
అండ్ లైక్ అవకాశం ఇప్పుడు ఇస్తున్నారు కృష్ణ సార్, అట్లా ఆపర్చునిటీ ఇస్తున్న వాళ్ళు ఎవరు లేకుండా అట్లా వాళ్ళు దే డి నాట్ కమ్ అవుట్. బట్ నౌ దే అండర్స్టాండ్ ద రియలిస్టిక్ ఇన్ 2025. Definitely whatever the child does, they can come out like a star in this public. They are giving opportunity. Thank you. సో ఇప్పుడు మీ కమింగ్ స్టార్ కూడా వస్తుంది, మీ కూతురు కూడా. సో మీ కూతురు కూడా ఎప్పుడు అరంగేట్రం చేయబోతున్నారు ఎలా అనుకుంటున్నారు? కట్ చేయండి. Okay.